హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ వాహిని. ఈరోజు మన ఛానల్ కిచిడి వైజాగ్‌లో నేను మీకు పెట్టబోయే ఈవెంట్ వచ్చేసి మా చిన్నోడి బారసాల. బారసాల వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో జరుగుతుంది. సో, ప్రెగ్నెన్సీ అయిన తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత 11 డేస్‌కి పెట్టుకుంటారు. 21 డేస్‌కి పెట్టుకుంటారు. అండ్ 3 మంత్స్‌కి కూడా పేరనేది పెట్టుకుంటారనమాట. మేమైతే 3 మంత్స్‌కి పెట్టుకున్నాం. మా చెల్లి వాళ్ళొచ్చేసి వాళ్ళు 21 డేస్‌కే పెట్టుకున్నారనమాట. సో, అత్త వాళ్ళ రిచువల్స్ అయ్యి ఎలా ఉంటాయో దానికి తగ్గట్టు పెడతారు. జనరల్‌గా అమ్మమ్మ వాళ్ళకి ఏదైతే ఆనవాయితీ ఉందో అలా కూడా పెడతారు. కొంతమంది అత్త వాళ్ళు లేదు 7 డేస్ పెట్టుకుంటాం, 11 డేస్ పెట్టుకుంటాం, 21 డేస్ అలాగా పెట్టుకుంటామంటే దాన్ని బట్టి పెడతారు. మేమైతే మా చిన్నవాడిది 3 మంత్స్‌కి పెట్టుకున్నాం అనమాట పేరు. పేరు సెలెక్ట్ చేసుకోవడానికి వాటికి చాలానే టైం ఉంది. అండ్ నేను డెలివరీ అయిన తర్వాత రికవరీ అవ్వడానికి కూడా చాలానే టైం ఉంది. మేమొచ్చేసి మా చిన్నోడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఫంక్షన్ అనేది చేసుకున్నాం అనమాట. ఏంటంటే రిచువల్ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ చేసుకొని అప్పుడు ఆ రోజు అత్తవారింట్లో అడుగు పెట్టించి మళ్ళీ అప్పుడు రిటర్న్ వస్తారనమాట. బాబుకి పెట్టే రిచువల్ ముందు దండం పెట్టుకొని ఇలా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళకేమైనా ఇవ్వాలనుకునే గిఫ్ట్స్ అవి ఇస్తూ ఉంటారు. అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు. బాబుకి కడియాలు, చైన్, ఉంగరం, మెడలో లాకెట్ ఇవన్నీ అమ్మమ్మ వాళ్ళు పెట్టారనమాట. పెట్టిన తర్వాత బియ్యం మీద పసుపు కొమ్ముతో వాళ్ళ ఫాదర్ చేత ఏ పేరైతే అనుకుంటున్నారో ఆ పేరు రాయిస్తారనమాట. రాయించాక అప్పుడు అమ్మ పాలు ఉంగరంతో వేసి చెవులో పేరు చెప్తదనమాట. అలాగే నాన్న కూడా హనీ కలిపిన పాలనమాట. అవే ఉంగరంతో తీసి బేబీ నోట్లో వేసి పేరనేది చెప్తారు. మేమైతే బాబుకి ఇషాన్ దేవ వెంకట బలరాం పైడినాయుడు అని పేరు పెట్టాం. బలరాం అంటే వాళ్ళ అమ్మమ్మ తాతయ్య, పైడినాయుడు అంటే వాళ్ళ నానమ్మ తాతయ్య. శ్రవణ నక్షత్రంలో పుట్టినందుకు వెంకట అని కలిపాం. అలాగే బుధవారం పుట్టినందుకు వినాయకుడు పేరు దేవ అని కూడా కలిపాం. అండ్ ఇషాన్ అంటే మేము ఫస్ట్ నుంచి పిల్లలు ఎవరైనా పుడితే బాబు అలా ఎవరు పుట్టినా పాప అయినా పుట్టినా మేమేమొచ్చి శివుడి పేరు కలపాలని ఎక్కువ అనుకున్నాం అనమాట. బాబు పుట్టాడు. ఇషాన్ అని పేరు పెట్టాం. ఇషాన్ ఏంటంటే లార్డ్ శివ, ద రూలర్ అనమాట. అండ్ రూలర్ ఆఫ్ ద వెల్త్. ఇది మీనింగ్ అనమాట. అందుకని ఇషాన్ అని పేరైతే బాబుకి మేము పెట్టాము. చేయించి కుట్టించుకొని వేసుకున్నాను. అటైర్ అయితే ఇలా ముగ్గురం రెడీ అయ్యాం. గ్రీన్ అండ్ మెరూన్ లో రెడీ అయ్యాం అనమాట. పేరు పట్టిన రోజు మార్నింగే వేగా లెగిసి మొత్తం ఫ్రెష్ అయ్యి పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్నాం అనమాట. నీలకంఠ మహాదేవ త్రిలోకేశ్వర శంకర చంద్రమౌళి శాశిధరా విభో దిగంబరా నగభరణ సుందర పరమేశ్వర హర హర శివ శివ శంకర ఓంకార రూప దేవ నమామి శంకర హర హర పేరు పెట్టిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క పూజనే చేసుకుంటారు. కొంతమంది వ్రతం చేసుకుంటారు. అత్తవారి ఇంట్లో వెళ్ళాక కొంతమంది వ్రతం పెట్టుకుంటారు. కొంతమంది మాత్రం అమ్మవారి ఇంట్లోనే వ్రతం అది పెట్టుకొని భోజనాలు అవి పెట్టుకొని అప్పుడు అత్తవారి ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా వెళ్తారనమాట. మేమైతే రుద్రాభిషేకం చేసుకున్నాం అనమాట. ఆల్రెడీ వ్రతం పెళ్ళైన తర్వాత నెక్స్ట్ గృహప్రవేశానికి చేసుకున్నాం అంటే రుద్రాభిషేకం ఎప్పుడైనా చేసుకున్నాం, రుద్రాభిషేకం చేసుకున్నాం. అండ్ బాబు పేరు కూడా వచ్చేసి మేము శివుడికి సంబంధించిన పేరే పెట్టాలని అనుకున్నాం అనమాట. అలాగే పెట్టాము. అండ్ అదే కాకుండా వాళ్ళ అమ్మమ్మ తాతయ్య పేరు, నానమ్మ తాతయ్య పేరు కూడా కలిసి పెట్టాలని అనుకున్నాం. పశుపతి మహేశ భరత వత్సలా దమ్రునాద ప్రియాకర తందవానతి ప్రియా మృత్యుంజయ త్ర్యంబక రక్షమామం శంకర హర హర మహాదేవ శివ శివ
ఓంకార రూప దేవా హర హర మహదేవా ఓంకార రూప దేవా బారసాల వేడుక వచ్చెనయ్యా, బంగారు బిడ్డకు పేరొచ్చెనయ్యా. తల్లిదండ్రుల ఆశల దీపం, తనివి తీరే నవ్వుల రూపం. జోల జోలమ్మా, జోల జోలమ్మా, మా బిడ్డకు జోల పాడమా. చందమామ వచ్చి ఆశీర్వదించగా, చిరునవ్వులతో పెరుగమ్మా. పసిడి కళ్ళలో వెలుగు మెరిసే, పాపాయి నవ్వులో మాధుర్యం పొంగే. ఇంటి అంతా ఆనందమే, ఇది దేవుని వరమే. జోల జోలమ్మా, జోల జోలమ్మా, మా చిన్నారికి జోల పాడమ్మా. తారలు వచ్చి తలపాగా కట్టగా, తల్లిదండ్రుల కలలు నెరవేరగా. సో బాబుని లాస్ట్లో ఉయ్యాల్లో వేసి ఉయ్యాలూపి పాట పాడతారనమాట. పాట పాడి అప్పుడు ఆ రోజు నుంచి ఉయ్యాల్లో వేసి పడుకోబెట్టడం స్టార్ట్ చేస్తారు. సో చూడండి ఎలా చూస్తున్నాడు. సో ఇక్కడ నేనైతే పాట పాడాను అనమాట. సో పాట నేర్చుకున్నాను, వాడి కోసమే నేర్చుకొని పాడాను. పరమానందం ప్రతి మనసులునా, దేవతల ఆశీసులతో బిడ్డ జీవితం వెలుగులతో. జోల జోలమ్మా, నిదురపోవమ్మా, శాంతి సుఖాలతో